ఒకప్పుడు అప్ అంటే భయం, భారం, సమాజంలో పరువు తీసే పని. కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డు లేకపోతే అందరూ విచిత్రంగా చూస్తారు. బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్న ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డు తీసుకుంటారు. ఇక చాలామంది బిజినెస్తో పాటు అనుకోకుండా వచ్చే ఫైనాన్షియల్ ఆటుపోట్లను ఎదుర్కోవడానికి క్రెడిట్ కార్డునే నమ్ముకుంటున్నారు. దీంతో బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డుల సౌకర్యాలను ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు పెంచుతూ పోతున్నాయి. మంచి ఆఫర్లు ఇస్తూ ఖాతాదారుల్ని ఆకర్షిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో క్రెడిట్ లిమిట్ను కూడా చాలా బ్యాంకులు పెంచుతూ ఖాతాదారులకు బంపర్ ఆఫర్ను ఇస్తున్నాయి. అయితే ప్రపంచంలోనే ఓ క్రెడిట్ కార్డుకు లిమిట్ అనేదే లేదు. దీంతో ఆ క్రెడిట్ కార్డు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డుగా రికార్డు క్రియేట్ చేసింది. మరి ఆ క్రెడిట్ కార్డు ఏ దేశంలో ఏ బ్యాంక్ ఇస్తుంది, ఆ క్రెడిట్ కార్డును పొందడానికి ఏ అర్హతలను కలిగి ఉండాలి? లెట్స్ వాచ్. సాధారణంగా షాపింగ్ లేక ఏదైనా క్రెడిట్ కార్డు ద్వారా లావాదేవీలు చేయడానికి ముందు క్రెడిట్ లిమిట్ అనేది చాలా కీలకం. ఎందుకంటే మన క్రెడిట్ కార్డు లిమిట్ను కంటే నయా పైసా కూడా అధికంగా మనం వాడటానికి వీలు ఉండదు. మరి క్రెడిట్ లిమిట్ను బ్యాంకులు ఆదాయం, ఖాతా స్థితి మరియు క్రెడిట్ చరిత్రను బట్టి బ్యాంకులు నిర్ణయిస్తాయి. మరి ఈ నేపథ్యంలో మీ చేతుల్లో ఉన్న క్రెడిట్ కార్డుకు ఎలాంటి లిమిట్ లేకుండా ఉంటే దాని ద్వారా అన్లిమిటెడ్ షాపింగ్ చేస్తే ఇళ్ళు, బంగ్లాలు, బంగారు ఆభరణాలు, డైమండ్స్, చివరికి ప్రైవేట్ జెట్ను కూడా కొనుక్కునే వీలుంటుంది. ఇదంతా వినటానికి షాకింగ్గా ఉందా, నమ్మశక్యంగా లేదా? అయితే నిజంగా ఇలాంటి ఓ అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డు ఉంది. దానికి ఎలాంటి ఖర్చు, పరిమితి ఉండదు. అదే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన క్రెడిట్ కార్డుగా పేరొందిన అమెరికన్ ఎక్స్ప్రెస్ సెంచురియన్ కార్డ్. సాధారణంగా అమెక్స్ బ్లాక్ కార్డ్ అని పిలుస్తారు. క్రెడిట్ కార్డు ప్రపంచంలో ఇది నిజంగా రాజుగా పరిగణించబడుతుంది. ఈ కార్డు కలిగి ఉండటం సంపద, ప్రతిష్ట మరియు ఆర్థిక స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ కార్డు స్పెషాలిటీ ఏంటంటే దీనికి ముందుగా నిర్ణయించిన ఖర్చు పరిమితి ఉండదు. సాధారణ కార్డులా లిమిట్ అనేది కార్డుకు ఉండదు. ఈ కార్డు హోల్డర్స్ కార్డును ఉపయోగించి ఖరీదైన లగ్జరీ కార్లు కొనుగోలు చేయవచ్చు, విలువైన ఆభరణాలు, వజ్రాలు తీసుకోవచ్చు. అంతేకాదు అవసరమైతే ప్రైవేట్ జట్ల వరకు కూడా కొనుగోలు చేసే సామర్థ్యం ఈ కార్డు ఇస్తుంది. దీంతో ఈ కార్డు ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన, అరుదైన క్రెడిట్ కార్డుల్లో ఒకటిగా కొనసాగుతుంది. అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ కార్డు వినియోగదారుల సంఖ్య 1,00,000 కంటే కూడా తక్కువగా ఉంటుంది. అమెరికాలో మాత్రమే దాదాపు 20,000 మంది ఈ కార్డును ఉపయోగిస్తున్నారని అంచనా. అంటే ఇది ఎంత లిమిటెడ్ క్రెడిట్ కార్డో అర్థమవుతుంది. అయితే ఇంత లిమిటెడ్గా ఈ కార్డు ఉండటానికి కారణం, ఈ కార్డును పొందటం అంత ఈజీ కాదు. ఇది సాధారణంగా బ్యాంకులో దరఖాస్తు చేసి పొందే కార్డు కాదు. అమెక్స్ బ్లాక్ కార్డ్ పూర్తిగా ఆహ్వానం ద్వారా మాత్రమే లభిస్తుంది. ఎవరు ఈ కార్డుకు అర్హులనే విషయాన్ని అమెరికన్ ఎక్స్ప్రెస్ సంస్థ స్వయంగా నిర్ణయిస్తుంది. సెంచురియన్ కార్డ్ 1999లో అధికారికంగా ప్రారంభించబడినప్పటికీ దీని గురించిన కథలు మరియు పుకార్లు 1980ల నుంచే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇది కేవలం ఒక కథలాగానే ఉండేది. బ్రూనై సుల్తాన్ అనే అమెక్స్ CEO లాంటి కొద్దిమంది అతి సంపన్నుల వద్ద మాత్రమే ఈ కార్డు ఉందని చెప్పేవారు. ఈ కార్డు స్పెషాలిటీ మాత్రం ఒకటే, అది ముందస్తుగా సెట్ చేయబడిన క్రెడిట్ పరిమితి. ఈ కార్డు హోల్డర్స్ చెల్లింపు చరిత్ర బాగున్నంత వరకు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఎంత ఖర్చు చేసినా అమెక్స్ అనుమతిస్తుంది. అయితే ఖాతాదారుడి ఖర్చుల విధానం, ఆదాయంతో పాటు ఆర్థిక ప్రవర్తన ఆధారంగా అమెక్స్ ప్రతి నెల అంతర్గతంగా ఒక డైనమిక్ లిమిట్ను నిర్ణయిస్తుంది. అందుకే ప్రపంచంలోని అతి ధనవంతులు ఈ కార్డుతో ప్రైవేట్ జెట్లు, లగ్జరీ కార్లు, ఖరీదైన ఆభరణాలు, విలాసవంతమైన ఇళ్లను కూడా కొనుగోలు చేసిన ఉదాహరణలు ఉన్నాయి. ఈ కారణంగానే అమెక్స్ బ్లాక్ కార్డ్ క్రెడిట్ కార్డుల ప్రపంచంలో ఒక లెజెండ్గా నిలుస్తోంది. ఇక ఈ కార్డు 2013లో భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించిందని సమాచారం. ప్రస్తుతం మన దేశంలో ఈ లగ్జరీ అన్లిమిటెడ్ అమెక్స్ బ్లాక్ కార్డు కలిగిన వారు కేవలం 100 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఈ కార్డును పొందేందుకు ఎలాంటి సాధారణ అప్లికేషన్ ప్రక్రియ ఉండదు. కేవలం అమెరికన్ ఎక్స్ప్రెస్ వద్ద మీ ఖర్చుల చరిత్ర బలంగా ఉండాలి. సాధారణంగా అమెక్స్ ప్లాటినం కార్డు ద్వారా సంవత్సరానికి కనీసం 3.5 లక్షల నుంచి 5 లక్షల డాలర్ల వరకు, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఖర్చు చేసి ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించాలి. దీంతో పాటు క్రెడిట్ స్కోరు అత్యుత్తమంగా ఉండాలి. దీంతో కార్డు పొందాలనుకునే వాళ్ళ నికర ఆస్తి విలువ చాలా ఎక్కువగా ఉండాలి. మరియు అమెరికన్ ఎక్స్ప్రెస్తో వాళ్లకు దీర్ఘకాలిక సంబంధం ఉండాలి. కొన్నిసార్లు అమెక్స్ వెబ్సైట్లో రిక్వెస్ట్ ఇన్వైట్ ఫామ్ను పూరించి అవకాశం ఉన్నప్పటికీ తుది నిర్ణయం మాత్రం పూర్తిగా అమెక్స్ చేతుల్లోనే ఉంటుంది. ఇక ఈ కార్డు టైటానియం మెటల్తో తయారు చేయబడి ఉండటం వల్ల ఇది సాధారణ ప్లాస్టిక్ కార్డుల కంటే బరువుగా, ప్రీమియం రూపంలో ఉంటుంది. మొత్తానికి ఈ క్రెడిట్ కార్డు ప్రపంచంలోని రిచ్ పీపుల్స్ కోసమే అన్నది మాత్రం స్పష్టమవుతుంది.